హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్కి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఒక కొత్త జీవోని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వీడియోలో ఈ కొత్త జీవోలో 4,000 రూపాయల పెంపు, అలాగే 6,000 రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుంది, చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లు వచ్చిన దరఖాస్తులకి సంబంధించిన కొత్త పెన్షన్ల శాంక్షన్ని ప్రభుత్వం ఎప్పుడు చేయబోతుంది అనే సమాచారాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారం చేపడితే కేసీఆర్ గారు అందించిన గతంలోని 2016లకి బదులుగా 4,000 రూపాయల చేయూత పెన్షన్ అందిస్తామని, 4,000 రూపాయల పొందుతున్న దివ్యాంగుల మిత్రులకేమో 6,000 రూపాయల నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ దాదాపుగా 15 నుండి 16 నెలలు గడుస్తున్నా కూడా ప్రభుత్వం ఈ పెన్షన్లపై ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తాజాగా సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఈ సమీక్షా సమావేశంలో అధికారులకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాలలో కొన్ని అంశాలు ఏంటివంటే, ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఈ దరఖాస్తులలో కేటగిరీలకు సంబంధించి ఏ విధంగా ఉంది, కావాల్సిన నిధులు ఎంత అని చెప్పేసి అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ప్రక్రియలో ఇంకా అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉండే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి అడిగితే, సో ఆ వారి కోసం కూడా ఒక ప్రత్యేక పోర్టల్ ద్వారా మళ్ళీ దరఖాస్తులు స్వీకరణ చేపట్టండి. ఆ దరఖాస్తులను ప్రస్తుతం ఉన్న 8 లక్షల దరఖాస్తులను పూర్తి స్థాయిలో జాబితాగా రూపొందించి తక్షణమే ప్రభుత్వానికి నివేదిక పంపాలని కోరినట్లుగా తెలుస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే వీటిపై నిపుణుల యొక్క అంశాలు ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అక్టోబర్ నెల వరకు కూడా ఈ 2016 పెన్షన్ రావడానికి ఆస్కారాలు ఉన్నట్లుగా, కొత్త పెన్షన్లు ఇప్పట్లో రాకపోవచ్చు అనే అపోహలు అయితే కనిపిస్తున్న అంశాలను కూడా మీ దృష్టికి అయితే తీసుకొస్తున్నాను. దీనికి గల కారణాలు ఏంటివంటే, 2025 జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వం 4 ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించింది. ఇందులో ఒకటి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, రెండోది 6,000 రూపాయల రైతు భరోసా, మూడోది 6,000 రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నాలుగోది కొత్త రేషన్ కార్డులు. అయితే వీటిలలో ఇప్పటి వరకు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక 50% వరకు కూడా ఇండ్లకి సంబంధించి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది అనేది ఒక కారణంగా చూపిస్తుంటే, మరొకటి 6,000 రూపాయల రైతు భరోసాకి కావాల్సిన నిధులు దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం ఇంకా 5,000 కోట్ల రూపాయలనే రైతుల ఖాతాలలోకి మళ్లించిందనేది తెలుస్తుంది. సో ఈ నిధులన్నీ సర్దుబాటు కావడానికి ప్రభుత్వానికి మరొక 3 నెలల సమయం తప్పక పడుతుంది అని, ఖరీఫ్కి సంబంధించిన పంట సమయం కూడా వచ్చిన నేపథ్యంలో మరొక 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి భారం కానున్నాయనేవి నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఈ సందర్భంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి పథకాలను ప్రారంభించాలని యోచనలో చేయబోతుందో, ఇవి దాదాపుగా అక్టోబర్ నెల వరకు కూడా ఆలస్యం అవడానికి ఆస్కారాలు ఉన్నాయనేది అయితే నిపుణులు చెప్తున్నారు. సో కొన్ని అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. మొత్తానికి కొత్త జీవో విషయంలో ప్రభుత్వం రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని మహాలక్ష్మికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి ఆసరా పెన్షన్ని కొనసాగింపాలా వద్దా అనే దానిపై ఈ జియోలో నిర్ణయం ఉండబోతున్నట్లుగా అంశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.